పిల్లేంది ఎప్పుడు చూడు నాన్ వెజ్ గురించే ఈమెకి ఇంకా వేరే టాపిక్ లేదా అని అందరూ అనుకుంటారు కావచ్చు. అందుకే ఈరోజు మీకోసం ఒక స్టోరీతో వచ్చాను. ఒక ఆశ్రమంలో ఒక గురువు, ఆ గురువుతో పాటు 5 శిష్యులు ఉండేవారు. ఆ గురువు ఏది చేసినా అదే చూసి శిష్యులు చేసేవారు, కానీ ఆయన ఏది నోటితో చెప్పిన పాఠాలు అస్సలు వాళ్ళు వినిపించుకునేవారు కాదు. దానితో ఆ గురువుకి చాలా కోపం వచ్చి వాళ్ళకి ఎట్లైనా గుణపాఠం చెప్పాలని అనుకొని వాళ్ళందరినీ తీసుకొని ఒక జాతరకి వెళ్తాడు. ఆ జాతరలో గురువుగారు ఒక స్టాల్ దగ్గరికి వెళ్ళి ఒక జిలేబీ తీసుకుంటాడు. దాన్ని చూసి శిష్యులు ఊరుకుంటారా, వాళ్ళందరూ 2 జిలేబీలు తీసుకొని తింటుంటారు. నెక్స్ట్ గురువుగారు ఇంకో స్టాల్ దగ్గరికి వెళ్తాడు. ఆడ ఒక లడ్డు తీసుకొని గురువుగారు తింటారు. దాన్ని చూసి శిష్యులు ఊరుకుంటారా, ఒక్కొక్క 2-3 తింటారు. నెక్స్ట్ గురువుగారు ఇంకొక స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక నిప్పు రవ్వ తీసుకొని గురువుగారు నోట్లో వేసుకుంటారు. దాన్ని చూసి శిష్యులకు చాలా భయం అవుతుంది, ఏం చేయాలని. ఆ తర్వాత గురువుగారు అంటారు, అరే శిష్యులు, మీరు నేను ఏది చేస్తే అది చెయ్యొద్దు, నేను ఏది నోటితోటి చెప్పిన పాఠాలు మాత్రమే పాటించాలి. అంటే దీన్ని బట్టి మనం ఏం నీతి అర్థం చేసుకోవాలంటే, గురువులు ఏది చేసిరో అది చెయ్యకూడదు, వారు ఏం చెప్పిర్రో అది మాత్రమే పాటించాలి.